హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సితారా ట్రెండీ కలెక్షన్స్. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న బ్లౌజ్ పీసెస్ అండి ఇవి. ముందు వీడియోలో మనం చూసాం కదా ఎలా కట్ చేసుకోవాలో. సో అది ఈ పీసెస్ అన్నిటినీ పక్కన పెట్టుకుంటున్నాను. మనం ఏదైతే బ్లౌజ్ ఉందో దాన్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసుకుంటాము. సో బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ వేసుకోవాలి కదా, అది ఇప్పుడు మనం వేసుకున్నాం. ఇది స్ట్రైట్ పీస్ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం, నడుం బెల్ట్కి యూజ్ చేస్తాం కదా అది. సో ఇలా స్ట్రైట్ పీస్ ఏదైతే ఉందో అది కట్ చేసి పెట్టుకున్న దాన్ని పై పక్క చూసుకొని లోపలికి మడుచుకునే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇది మనం ఓపెన్ చేశాక ఇది లోపక్క వస్తుంది. సో ఇలా పై పక్క వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నడుం బెల్ట్ అనేది నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఇలా లోపలికి మడుచుకోవాలి మనం. సో ఇలా పైన ఒకటి అనగకుట్టు వేసుకుంటే బాగుంటుంది. మడుచుకొని హెమ్మింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్ అనేది. సో ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకొని లోపలికి ఇలా మడుచుకొని హెమ్మింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇలా వెనక డాట్స్ వేసుకుంటాం కదా, సో ఆ డాట్స్కి ఇలా డాట్స్ వేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది. చూడండి ఇక్కడ హెమ్మింగ్ చేసుకునే పట్టి డాట్స్ వేసుకున్నాం. బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. కట్ చేసుకునే 2 పీస్ ఉంటాయి కదా, అవి ఇలా సపరేట్ చేశాను. చూడండి రెండు పై పక్కే పెట్టుకోవాలి. డాట్స్ వేసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా పై పక్క లోపక్క చూసుకొని జాగ్రత్తగా డాట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ముందుగా డాట్స్ పెట్టించాను కదా, దాన్ని ఇలా మడిచి డాట్స్ వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఇలా చూసుకొని డాట్స్ వేసుకోవాలి. నేను రెండిటికి వేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా, ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను రెండింటికి డాట్స్ మీద ముందు ఆల్రెడీగా పెట్టుకున్న డాట్స్ మీద నేను స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇలా కంప్లీట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్ డాట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా ముందుగా మనం ఏదైనా గుర్తుగా డాట్స్ అనేది డ్రా చేసుకుంటే మనం స్టిచ్చింగ్ వేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కింద షేప్ పట్టి వేసుకోవాలి కదా, సో అది నేను వేసి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇలా ఒక్కొక్కటి 1 బై 1 వేసుకుంటే చాలా జాగ్రత్తగా నీట్గా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇది షేప్ పట్టి కూడా కింద వేసాను. చూడండి ఫ్రెండ్స్ కింద బెల్ట్ వేసాను, ఫ్రంట్ బెల్ట్ రెండిటి కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఏదైతే మనం ఉందో ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకుంటాము. ఇది ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది. ఇవి వేసుకుంటే ఇది వచ్చేసి కాజా పట్టి పైకి మడుచుకుంటాం ఇలాగా. ఈ నెక్స్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి, ఇది లోపలికి కంప్లీట్గా లోపలికి మడుచుకుంటాము. వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు వేసాను. చూడండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది. ఫ్రంట్ పార్ట్ రెండింటిని షోల్డర్ దగ్గర జాయింట్ చేయాలి ఫ్రెండ్స్. అది ఎలాగో చూడండి. ఇప్పుడు ఇది మనం మంచి వైపు వేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఫ్రంట్ పార్ట్ని కూడా మంచి వైపు తిరగదిప్పి పైకి లోపక్క ఉండాలి. ఇలా చూపిస్తున్న విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా షోల్డర్ దగ్గర రెండింటిని జాయింట్ చేయాలి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఇలా రెండు మంచి పక్క ఉండేటట్లు వేసుకొని జాయింట్ చేసుకోవాలి షోల్డర్స్ని.
ఇలా నేను షోల్డర్స్ని జాయిన్ చేశాను. ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం. హ్యాండ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వీటికి ఫ్రంట్ సైడ్ హ్యాండ్కి కొంచెం లోతుగా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ లోతుగా తీసుకోవాలి. క్రాస్ తీసుకుంటాం కదా మనం, సో అలాగనమాట. సో ఇలా మనకి వస్తుంది కదా, ఫ్రంట్ వేసుకోవాలి. ఇలా నేను 2 హ్యాండ్స్ మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేను ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 హ్యాండ్స్ని కంప్లీట్ చేశాను. ఇలా 2 హ్యాండ్స్ వేసుకున్న తర్వాత తన ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో అలా చూసుకొని మనం మెజర్మెంట్ ఇచ్చిన దాన్ని హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు రెండు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా తన ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్ అనేది హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు చూసుకొని డాట్ పెట్టుకొని వేసుకోవాలి స్టిచ్. ఇలా నేను స్టిచ్ అనే డాట్ పెట్టుకున్నాను, స్టిచ్ కూడా వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా నేను 2 సైడ్స్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేశాను తన ఓల్డ్ బ్లౌజ్ మెజర్మెంట్తో. సో తన ఓల్డ్ బ్లౌజ్ నడుము ఎంత ఉందో ఇప్పుడు మనం స్టిచ్ చేసింది ఎంత ఉందని చెప్పేసి నేను ఇలా కొలుచుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చూపించిన విధంగా కొలుచుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తే బాగుంటుంది కదా. సో ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను ఇలా కొలుచుకొని కొంచెం ఎక్కువ వస్తే ఇంకొక అనదర్ స్టిచ్ వేసుకోవచ్చు, తక్కువ ఉంటే ఒక స్టిచ్ తీసేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. చూపించిన విధంగా పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కూడా మనం ఇలాగే చూసుకోవాలి, కరెక్ట్గా స్టిచ్చింగ్ సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇలా చూపిస్తున్న విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. చెస్ట్ లూజ్ కూడా చూస్తున్నాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, చెస్ట్ లూజ్ ఇలా కొలుచుకోవాలి. ఇలా ఈ స్టిచ్ దగ్గర నుంచి ఈ స్టిచ్ వరకు చెస్ట్ లూజ్ అనేది చూసుకుంటాము. ఇది కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా సరిపోయింది. చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం మెడ పీస్ వేసుకోవడానికి ఏదైతే క్రాస్ పీసెస్ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ క్రాస్ పీస్ అన్నిటిని జాయిన్ చేసుకొని మెడ పీస్ అనేది మనం వేసుకుంటున్నాము. ఇలా మెడ పీస్ వేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే బ్లౌజ్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీకు వేసి చూపిస్తాను. ఇలా మడత పెట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం మడత పెట్టుకొని లోపక్క స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకా హెమ్మింగ్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. నా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మస్ట్ అండ్ షుడ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.